కరీంనగర్ లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రకృతి పరంగా దానికి సంబంధించి కూడా తొందరలో మనందరూ కూడా జూన్ లోనే వర్షాలు వస్తాయి. భగవంతుని ప్రార్థించుకొని వర్షాలు తొందరగా వచ్చి ఇప్పుడు చూస్తా ఉన్నారు ఎండ ఎక్కువ కొడితే కూడా ఈ ప్రభుత్వం చక్క పట్టించుకుంటుంది, ఎండ కొడుతుందనే కాడికి వచ్చింది ఇవాళ కాలంలో. కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తాను, ఇవాళ కొంత రాష్ట్రంలో ఇంటికి కొత్త కోడలు వస్తే అత్త మొత్తంగా గల్లా గురికి ఖాళీ పెడితే కోడలికి ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఒక అనుభవంతో సమర్థతతో ఉన్నటువంటి తోటి అందరూ కలిసి ఏ విధంగా కుటుంబాన్ని నడుపుతారో ఇలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల సమస్యల్ని ముందుకు తీసుకొని పోతా ఉంది. ఎన్నికల వాగ్దానాలు కొన్ని అమలు చేసేటి ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. ఇవాళ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సన్న బియ్యం పంపిణంటే మేమైతే ఎన్నడూ ఊహించలే. కొంతమంది పెద్దలకు మాత్రమే, పైసలు ఉన్నోళ్లకు, ఆర్థికంగా ఉన్నోళ్ళు కొనుక్కొచ్చుకొని తింటే తప్ప దొరకవే అనేటువంటి దొడ్డు బియ్యం వస్తే ఇంతకుముందే శ్రీనివాస్ గారు చెప్పినారు. డీలర్ల దగ్గర బలవంతంగా ఇయ్యకపోతే ఇస్తే కూడా తీసుకోని పరిస్థితి, డీలర్లు బలవంతంగా బదునామయ్యే పరిస్థితి. ఇవాళ వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు వాళ్ళను. నా బియ్యం ఏందని ఇంటికి వాడుకునే బియ్యం, తినే బియ్యం, ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మస్తు జరగవచ్చు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఇవాళ అక్క చెల్లెలందరూ ఉచితంగా అవ్వగారింటికైనా అత్తగారింటికైనా దేవాలయంకైనా పిల్లలు చదువుకునే కాడికైనా ఏదైనా పని మీద పోయినా ఇలా బస్సులో ఫ్రీగా పోతా ఉన్నారు. 200 గ్యాస్ సిలిండర్, 200 రూపాయల 200 లీటర్ కరెంటు ఫ్రీ వస్తా ఉన్నాయి. ఇంకా అనేక కార్యక్రమాలు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తాం. మా బాధ్యత మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలు చేసుకొని పోయే సందర్భంలో చదువుకున్న పిల్లలకు సంబంధించి 60,000 ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఈ విధంగా ముందుకు పోయే సందర్భంలో రేపు రాజీవ్ యువ వికాసం వస్తూ ఉంది. దయచేసి నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాజీవ్ యువ వికాసం కింద అప్లై చేసుకోండి. 50,000 రూపాయల స్కీమ్ అయితే ఫ్రీ, 4 లక్షల రూపాయలు అయితే 70% ఫ్రీ. ఆ విధంగా ఏదో స్కీమ్ వస్తుంది కదా అని అప్లై చేసుకోవడమే కాకుండా ఆ స్కీమ్ను ఉపయోగించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఉండే విధంగా మీరంతా కూడా ఆ పథకాన్ని ఉపయోగించుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలు, చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కొరకే కాకుండా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళందరూ కూడా స్కిల్డ్ ఎవరైతే నైపుణ్యత, వృత్తి నైపుణ్యం ఉందో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకొని లాభపడాలని సందర్భంగా కోరుతూ మరి ఇటువంటి కార్యక్రమం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వచనం ఇవ్వండి. మిగతా కార్యక్రమాలన్నీ చేసే విధంగా భగవంతుడి ఆశీర్వచనం ఇవ్వండి. మీ అందరి ఆశీర్వచనంతో తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని రకాల ఇష్యూస్ వచ్చినా అన్ని ముందుకు తీసుకుపోయే విధంగా చేపడతామని మాట మనం చేస్తూ ఈరోజు ఈ బియ్యం పంపిణీకి లాభం అందరూ కూడా ఇళ్లలో వాడుకొని అందరూ ఉపయోగించుకొని